కార్యాలను కూడా చెప్తారు. తర్వాత దీవెన రెడీగా ఉండాలి. వచ్చిన సేవకు సమయాల గారికి, డేవిడ్ అన్న గారికి నా వందనాలు. అవి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఏంటంటే నా చిన్నప్పుడే నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. మా 8 సంవత్సరాల వయసులో నా చెవి రాసుపుండు వేసినప్పుడు 2 సంవత్సరాలు నా తండ్రి అన్ని చిన్న అది ముగిన తర్వాత చిన్న ఆపరేషన్ చేయించారు. కానీ అది ప్రతి సంవత్సరం వస్తూనే ఉండేది. 3వ సంవత్సరాన్ని మాకు చిన్న మాది పోనవరం మునిపెళ్ళి ఒక MBBS డాక్టర్ గారు ఉండేవారు. మా నాన్నగారిని పిలిచి, ఈసారి నువ్వు ఇలా వస్తే నీకు మీ అమ్మాయికి క్యాన్సర్లో పెడుతుంది, ఈసారి ఖచ్చితంగా అతను ఆపరేషనే చేయించాలని చెప్పినప్పుడు నా తండ్రి ముహూర్తం పెట్టుకుని సిద్ధపడిన తర్వాత ఇంక తెల్లవారితే వెళ్తామనగా మా అమ్మ అన్ని సామాన్లు చదువుకోండి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించడానికి. కానీ ఈ లోపల పౌలు గారని పెదలంక రామచంద్ర చిన్నాన్న గారు, ఆయన ధవళేశ్వరంలో సూపర్నెట్గా ఉద్యోగం చేస్తారు. ఆయన పోనవరం అల్లుడు. ఆయన మా ఇంటి ప్రక్కన మా ఇద్దరు ఒకే చోట ఇల్లు. అప్పుడు ఆ అమ్మమ్మ చెప్పినప్పుడు అలా అంటే చిన్నాన్నగారు అత్తగారు ఇలాగ రాజీకి ఇలాగ ఆపరేషన్ జరుగుతుంది, చెవి దగ్గర రాసిపోండి అని చెప్పినప్పుడు, అబ్బాయి అలా ఆయన మా ఇంటికి వచ్చి మా అమ్మని పిలిచి, అలా కాదు చిన్నపిల్లకి అంత పెద్ద ఆపరేషన్ ఏంటి, ప్రభువుని నమ్ముకోండి అని చెప్పినప్పుడు ఆయన మా అమ్మ అయితే హిందూ భక్తి కూడా ఎక్కువ చేసేస్తాను. తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఉండేవాళ్ళం. కానీ ఆయన ఏంటి దేవుడు ఇంత స్వస్థత ఇస్తాడా, 2 సంవత్సరాలు మనం ఇది చేయితే తగ్గలేదు, ఇది ఎలా జరుగుతుంది, ఇది జరగదు కుదరదు అని చెప్పి ఆపరేషన్కి వెళ్ళాలన్నారు. కానీ నా తండ్రి దాన్ని అంగీకరించలేదు. కానీ నా తల్లికి భక్తి ఎక్కువ మలాన్ని నేనేమైనా సరే ఇది కూడా చూస్తాను, ఎందుకు తగ్గించడం, ఆయన మరిది గారు అంతలా చెబుతున్నారు కదా అని మా అమ్మ పట్టుబట్టి నేనేమైనా సరే ఈ రాత్రి అంతా ప్రార్థన చేసుకుంటానని చెప్పినప్పుడు మా అమ్మకి దేవుడి గురించి తెలియదు, అసలు ఈ బైబిల్ అని కానీ తనకు తెలియదు. కానీ ఆయన కొన్ని విషయాలు చెప్పి మా అమ్మతో చిన్న పుస్తకం ఇచ్చి, మీరు రాత్రి అంతా ప్రార్థన చేయండి, దగ్గర కూర్చోబెట్టుకుని దేవుడు మీతో మాట్లాడితే రేపు ఆపరేషన్కి వెళ్ళొద్దు లేకపోతే వెళ్దిరిగానే చెప్పినప్పుడు మా అమ్మ, నాకు 8 సంవత్సరాల వయసు, కానీ మా అమ్మ కాళ్ళ దగ్గరే పడుకోబెట్టుకుని, నాకు తెలుసు చిన్నతనం కానీ చాలా ఏడ్చింది, ఎంత ఏడుతుందో కూడా తెలియదు, చాలా పెద్ద ఆశగా ఉండదు. అప్పటికే నా బిడ్డని మీరు ముడితే నేను మీ కొరకు జీవిస్తాను, నేను మిమ్మల్ని నమ్ముకుంటానని ప్రార్థన చేస్తుంటే తను కూర్చుని పక్కనే పడుకోబెట్టుకుంది. కానీ నన్ను పడుకోబెట్టుకున్నప్పుడు తన కన్నీరు నా పుండు మీద పడినప్పుడు అర్ధరాత్రి సమయంలో మా అమ్మ హిందూ భక్తి కూడా అలాగే చేసేది. కానీ రాత్రి అంతా మెలకుగా ఉందంటే నాకు తెలియదు. కానీ ఆ కన్నీరు ఆ కురుపు మీద పడినప్పుడు అది సిలువుగా కనిపించింది అంట మా అమ్మకి. అది సిలువు అంటే కూడా మా అమ్మకు తెలియదు. కానీ ఏంటి ఇలాగా మెరిసిపోతుంది చెవి దగ్గర అని అనుకుని తెల్లవారంగానే మా పక్కనే కనుక జాన్ వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు, ఏంటి పిన్ని గారు ఇలా జరిగింది, నాకు రాత్రి ఇలా కనిపించింది అంటే, అమ్మ ప్రభుని బిడ్డను ముట్టాడు రాజాని మీరు కంగారు పడవద్దు, హాస్పిటల్కి వెళ్ళొద్దు అని చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని మా వాళ్ళు అయితే తాతయ్య అమ్మమ్మ ఇంట్లో ఉండడం వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ ఎలా అయితే ఆ తర్వాత ఈ చిన్నాన్నగారికి బతిమాలి, అలా కాదు చిన్నపిల్ల కదా తను ఇంకా ఆపరేషన్ వద్దు అని చెప్పి ఎలా అయితే ఆ సంవత్సరం అలాగ ఆఫ్ చేశారు. ఆఫ్ చేసిన తర్వాత అది ఒక నెలకి చిరిగిపోయి తగ్గింది. కానీ మళ్ళీ ఆ తర్వాత ఆ చిరిగిపోయినటువంటి కురుపు మళ్ళీ వచ్చేసరికి నా శరీరం అంతా కురుపుల కింద వచ్చేసి ఆ కురుపులు రావటమే కాదు ఒళ్ళంతా తెల్లగా అయిపోయింది, మొగ్గము ఒళ్ళంతా అయిపోయింది. ఇక మా నాన్నగారు, మా అమ్మ నీకేదో పిచ్చి పట్టుకుంది, లేకపోతే దేవుడు అన్నావు కదా, మరి నీ దేవుడు నిన్ను ఏం చేశాడు, ఈవేళ మనల్ని ఏమనుకుంటారు, ఈ అమ్మాయిని చూసిన వాళ్ళు ఏదో జబ్బు అనుకుంటారు అంటే, మా అమ్మ కూడా ఏమి చేయలేక ఏంటి నిజమే కదా అని మళ్ళీ అమ్మమ్మ గారిని అడిగితే ఇది ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఒకసారి హాస్పిటల్కి వెళ్తే మంచిది కదా అంటే, రాజమండ్రిలో ఉన్నారు డాక్టర్ గారు సాగర్ గారు అని, ఆయన ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ మా పెదబావ, ఎందుకంటే మా పెద్దక్క తన భర్త నన్ను తీసుకుని హాస్పిటల్కి వెళ్తే అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, ఇందులో 66 రకాలు ఉంటాయి, కానీ ఈ అమ్మాయికి వచ్చింది ఏది కాదు, మీరు ఒక్క ఆయింట్మెంట్ రాసిస్తాను, అంతకంటే మెడిసిన్ కూడా అవసరం లేదు అని చెప్పారు.
చెప్పిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా నాన్నగారు నమ్మలేదు. కానీ మా అమ్మ ఎక్కువగా ప్రార్థన చేసి మొరపెట్టేది, ఆయింట్మెంట్ రాస్తూ ఉండేది. అలా మెల్లిగా కంటిన్యూగా తగ్గిపోవడం మొదలుపెట్టిన తర్వాత అలా అంటే మేము హిందువులమే కనుక ఏదో స్వస్థత వచ్చింది అంతవరకే. నేను జాన్ అప్పుడప్పుడు ఆదివారం సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. కానీ చిన్నప్పటి నుండి నాకు దేవుడు అంటే చాలా ఇష్టం. మా అమ్మ నన్ను ఏ ప్రసాదాలు తినిచ్చేది కాదు, అసలు ఏ ముట్టుకొని ఇచ్చేది కాదు, ఏ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళనిచ్చేది కాదు అసలు మా అమ్మ నన్ను. ఎందుకంటే నిన్ను దేవుడు ముట్టి స్వస్థపరిచాడు, నువ్వు దేవుని కొరకు జీవించాలనేది. కానీ మా నాన్నగారు అసలు మారలేదు, అమ్మమ్మ తాతయ్య మారలేదు. ఆ ఇంట్లో మేము ఉన్నాం. అప్పుడు నా తర్వాత నాకు స్వస్థత వచ్చింది. ఆ తర్వాత మా అమ్మ మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో కార్యక్రమానికి పప్పు రూపమని పంపించారు, మినపప్పు పంపించారు. పంపితే మా అమ్మకు మండ్రగబ్బ కుట్టి ఎన్ని ఆ పొన్నమడ నుంచి మునిపల్లి నుంచి ఎంతో తాళ్ళు కట్టేవాళ్ళు, పస్తలు వేసేవాళ్ళు ఎంతోమందిని పిలిపించారు. కానీ అసలు ఆ మండ్రకప్పు కుట్ట బయట పడుకోబెట్టి, అది 3 కుటుంబాలు ఉంటున్నారు, పెద్ద ఇల్లు అది. వాళ్ళు బయట పడుకోబెట్టే మనల్ని, ఎందుకంటే మా అమ్మ కోమలోకి అయిపోయింది, నల్లగా అయిపోయింది మనిషి. అందుకు బయట పడుకోబెట్టేయండి, మేమందరం మా ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటే తాతయ్య దాన్ని అంగీకరించి బయట పడుకోబెట్టిన తర్వాత అనుకోకుండా ఈ అమ్మమ్మ గారు దేవుళ్ళు ఎక్కువ ఇదిగా ఉండేవారు. నాన్నగారు అప్పటికైనా సేవ చేస్తున్నారు, అందుకు వాళ్ళకి ఎక్కువ విశ్వాసం ఉంది. కానీ రాజాని ముట్టిన దేవుడు ఈమెను కూడా బ్రతికిస్తాడు. ఎందుకంటే అప్పటికే అమెరికా వాళ్ళు ఇంగ్లీష్ పన్నమండలోకి వచ్చి సేవ చేస్తున్నారంట. అక్కడ ఉద్యోగ కూటాలు ఏది జరుగుతున్నాయంట. అక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చారంట. ఆ 3 సేవకులు తీసుకొస్తే మంచిది. మా నాన్నగారి పేరు సూర్యనారాయణ గారు. ఆయన్ని బతిమాలినా సరే వెళ్ళనంటే వెళ్ళనన్నారు. కానీ ఆ తర్వాత తాతయ్య మా 3 పెద్దక్క 2 అక్క వివాహం అయింది. మీ అన్నయ్య, నేను, మా తమ్ముడు 3 చిన్నపిల్లల దగ్గర పెట్టుకుని తాతయ్య ఏడుస్తూ, ఒక్కసారి వెళ్ళరా పోన్లే, ఏమైనా పిల్ల తగ్గుతాం బాగుంటే, మా అమ్మ పేరు సత్యవతి, బాగుంటే దేవుని మనం కూడా నమ్ముకుందాం అన్నారు. అని అక్కడికి వచ్చేసరికి తాతయ్య మాట నాన్నగారు విని వెళ్ళి ఆ సేవకులు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో ప్రార్థన చేశారు. కానీ వాళ్ళు తెలుగు రాదు. ఆయన సేవకుడు ఆ ఇంగ్లీష్లో మా తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి లోపలికి తీసుకుని వెళ్ళమంటే కూడా అక్కడ వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. లోపలికి ఎవరు రావడానికి వెళ్ళేది, ఈమె చచ్చిపోయింది, మేమందరం ఖాళీ చేయవలసి వస్తుంది అన్నారు. కానీ అక్కడికి దాన్ని ఒప్పుకున్న తర్వాత లోపలికి పండుకోబెట్టారు మా అమ్మని. ఆ తలుపులు వేసి దేవుని సేవకులు ఎంతో ప్రార్థన చేశారంట. ఆ ప్రార్థన వల్ల మా అమ్మ కోమాల నుంచి బయటకు వచ్చి నాకు వాటర్ కావాలని కేకలు పెట్టింది. దాంతో అసలు నా బిడ్డ బ్రతికిందని మా తాతయ్య గారు ఇలాగే ఒక కూటం పెట్టించుకున్నారు రాత్రి. ఆ రాత్రే సేవకులను ఆపమన్నారు, వాళ్ళు వెళ్ళకుండా పాపం ఆగారు. రాత్రి కూటం పెట్టించుకుంటే అక్కడ భవనం ఒక అబ్బాయి ఈ కూటం ఎలా పెడతామేంటని ఆ రోజుల్లో ఆయన్ని ఎంతో ఎక్కువ మంది వచ్చారు. అక్కడికి మందులు వచ్చి ఆ పాస్టర్ గారిని కొట్టాడు. ఆయన కొడితే ఏం మాట్లాడలేదు. వీళ్ళందరూ కంగారు పడిపోయి ఏంటి ఇలా చేస్తామంటే ఆయన ఒకటే చెప్పారంట ఇంగ్లీష్లో, ఏమి అనొద్దు, మన కోసం దేవుడు అనేక శ్రమలు అనుభవించాడు కదా, మాకు ఇంత చిన్న దెబ్బ మాకు ఏం చేయదులే, పర్వాలేదు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సేవకులు ఆ రాత్రి పూట ముగించుకున్నారు. కానీ ఆ అబ్బాయి తెల్లవారుజామున పెద్ద ఎత్తు ఇల్లు, అది కింద పడిపోయి కాలు ఇరిగిపోయింది. కానీ ఇలా జరిగినప్పుడు కూడా వీళ్ళు వెంటనే అయ్యో అక్కడ వాళ్ళందరూ దేవుని శాతం ఎవరు పాస్టర్ని కొట్టాడు కదా అందుకే వీడు కాలు ఇరిగిపోయింది అలాగే ఇలాగ అన్నప్పుడు కూడా అది చెప్పినా కూడా ఆ పాస్టర్ గారు అబ్బాయి అదేం కాదు, అలా అని దేవుడు అలా చెయ్యడు అని చెప్పారే తప్ప అంత కృతజ్ఞత కలిగి, కానీ ఒక్క మాట కూడా అనలేదు. అలా మా ఇంట్లో జరిగింది. ఆ తర్వాత నా తండ్రి మారకపోవటం వల్ల నాకు ఒక హిందూ వివాహం జరిగింది. ఆ తర్వాత మేము కొన్ని కారణాల వల్ల ధవళేశ్వరం వెళ్ళాం. నా పిల్లలిద్దరు చిన్నవాళ్ళు. ధవళేశ్వరం వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా నాకు దేవుని దగ్గరికి ఎందుకు నేను విడిచిపెడుతున్నాను, చిన్నప్పుడే దేవుడిని నన్ను ఎన్నుకున్నాడు కదా, నన్ను స్వస్థపరిచాడు, దేవుల్లో ఎదగాలని నాకు చాలా ఆశ ఉండేది. కానీ నా భర్త ఒక విగ్రహారాధకుడు, ఎందుకంటే నాకు ఒక హిందూ వివాహం జరిగింది కదా. కానీ ధవళేశ్వరం వెళ్ళిన తర్వాత ఏమైనా సరే రామచంద్రాచార్య గారు ఇక్కడే ఉన్నారు కదా, ఆయన ఏమైనా సరే పట్టుకోవాలని ప్రయత్నం చేశాను. ఓ రోజు నేను సినిమాకి వెళ్తున్నా, కానీ అక్కడ నాకు కనిపించారు ఆయన. అది కనిపిస్తే చిన్నాన్నగారు నేను ఈ ఊరు వచ్చేసానండి, నేను చర్చికి రావాలనుకుంటున్నానంటే నేను వెళ్ళాను. కానీ అక్కడ కూడా నాకు దేవుని వాక్యం చిన్నాన్నగారే కనపడుతున్నారు, నేనేం సినిమా కూడా చూడలేదు.
మళ్ళీ తెల్లవారంగానే పిల్లలకి వంట చేసుకుని చిన్నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. అప్పటి నుండి ధవళేశ్వరం చర్చికి వెళ్ళినప్పుడు మళ్ళీ మా ఊరు వచ్చేయాలనుకున్నప్పుడు చిన్నాన్నగారు చెప్పారు, అమ్మ నీకు అడ్డాలపాలన్నీ చర్చ్ ఉంది, ఇక్కడే ఉండవసరం లేదు, వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు మళ్ళీ పిల్లలిద్దరిని తీసుకుని ఇక్కడికి వచ్చేసాము. వచ్చినప్పుడు అడ్డాలపాలెం దేవుడు అన్న సేవకులు రాజేంద్ర అన్న ఉండేవారు. మమ్మల్ని ఎంతో ప్రేమించేవారు. ఎందుకంటే కోనవారాన్ని సేవ జరిగేది. అలాగే కోనవారం మా అమ్మని తీసుకుని వచ్చి మొత్తం మేము ఇక్కడి నుంచి వెళ్ళేదాన్ని, అక్కడ నుండి మా అమ్మ వచ్చేది. అలాగ జరుగుతూ ఉండగా కొన్ని కారణాల వల్ల మళ్ళీ నేను దేవుళ్ళు దిగజారిపోయాను. దిగజారిపోయినప్పుడు ఒకసారి దేవుడు అని ఇంటికి వస్తే కూడా నేను దాక్కున్నాను. చాలా బుద్ధిహీనురాల్ని. కానీ మళ్ళా తిరిగి దేవుని సేవకులు మళ్ళీ ఇక్కడికి వరప్రసాద్ గారు వచ్చారు, మళ్ళీ జాన్ సమేల్ గారు వచ్చారు. దేవుడు మరలా నాకు ఆత్మలు ఎదిగే ఒక తరుణాన్ని ఇచ్చాడు. నా కుమారుడు వివాహం జరిగింది. ఆ యొక్క 2018 ఆ యొక్క సెప్టెంబర్ 5వ తారీఖు వివాహం జరిగింది. అప్పుడు ఈ కృతజ్ఞత కూడుకుని పెట్టుకోవాలి. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ కూటమి పెట్టుకోలేకపోయాను. కానీ దేవుడు మళ్ళీ నాకు ఈ కూటమి పెట్టుకునే అవకాశం ఇచ్చాడు. మధ్యలో 2 సంవత్సరాలు నడుము నొప్పితో నేను చాలా బాధపడ్డాను, లేవలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు కూడా నాకు దేవుడు ఎంతో సహాయం చేశాడు. అలాగే నా కుమారుడు భార్య దీవెన విషయంలో కూడా ఎంతో సహాయం చేశాడు దేవుడు. అలాగే 2 పిల్లల్ని దేవుడు మాకు ఇచ్చాడు. నిజంగా ప్రభువా, నేను ఎంతో బలహీనరాలైనప్పటికీ దేవుడు నన్ను ఎంతో కాపాడుతూ వచ్చాడు. అలాగే దేవుని సేవకులు జాన్ సమేల్ గారు కూడా మా కొరకు, నా కొరకు, నా కుమారుడు భార్య దీవెన కొరకు సేవకురాలు ఎంతో ప్రార్థన చేశారు. సంఘం అంతా ప్రార్థన చేశారు. ఎప్పటికీ నేను కృతజ్ఞత కలిగి ఉండాలి, దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. నిజంగా ఎంతో ప్రార్థన చేశారు. ఆ బిడ్డకి దేవుడు స్వస్థతనిచ్చాడు. అందుకే మళ్ళీ సేవ పాస్టర్ గారితో చెప్పాను, ఇలా కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను అయ్యా అంటప్పుడు ఈరోజు పెట్టుకోండి అన్నారు. ఈ రోజున మేము పెట్టుకోవడానికి దేవుడు మాకు సహాయం చేశాడు. వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. ఇంకా నా కుటుంబం దేవుళ్ళు ఎదిగి ఫలించాలని నేను కోరుకున్నాను. మీరు అందరూ నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు. దీవెన ఇప్పుడు సాక్ష్యం ఇస్తారు. ఈ సమయం ఇచ్చిన మొదటిగా దేవునికి వేలాది వందనాలు. మీ అందరికీ దేవుని సేవకులకి వందనాలు. మమ్మల్ని ప్రేమించిన మీ అందరికీ వందనాలు. దేవుడు నా జీవితంలో చేసిన నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను. మా వివాహం 2018 సెప్టెంబర్ 5 జరిగింది. ఫస్ట్ పాప పుట్టింది. రెండోసారి ప్రెగ్నెన్సీ వచ్చింది. దేవుడు 9 నెలలు నన్ను ఆయన తన రెక్కల చాటును భద్రపరిచి కాపాడారు. తర్వాత డెలివరీ టైంలో రెండో పాప పుట్టినప్పుడు డెలివరీ అయింది. తర్వాత అక్టోబర్ 29 పాప పుట్టింది. పుట్టిన తర్వాత ఇంటికి వచ్చేసాము డిశ్చార్జ్ అయ్యి. 14 రోజులకి డెలివరీ అయిన తర్వాత 104 ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే నేను అనుకున్నాను మామూలుగా ఫీవర్ వచ్చి ఉంటుంది, స్టిచెస్ పెయిన్ వచ్చేవి, దానివల్ల ఫీవర్ వచ్చింది అని నేను అనుకున్నాను. కానీ మళ్ళీ నేను టాబ్లెట్స్ వేసుకుని అలా ఉంటే మళ్ళీ 15 డేస్కి అలా 4 టైమ్స్ నాకు 104 ఫీవర్ వచ్చేది. పారాసిటమాల్ వేసుకునేదాన్ని తగ్గిపోయేది. చలి జ్వరం కింద ఉండేది. ఇంకా స్టిచెస్ పెయిన్ బాగా ఉండేది. నేను స్టిచెస్ పెయిన్ అనుకునేదాన్ని, లేవలేకపోయేదాన్ని, మంచం మీద నుంచి నడవలేకపోయేదాన్ని. కానీ ఫస్ట్ టైం సిజేరియన్ అయినప్పుడు అసలు నాకు ఏ పెయిన్ లేదు. నేను 1 వీకే చాలా బాగా నడవగలిగాను, అన్నీ బాగున్నాయి. కానీ సెకండ్ టైం అయితే నేను అసలు నడవలేకపోయాను. కానీ అలాగే నేను స్టిచెస్ పెయిన్ అనుకునేదాన్ని, అందుకే నేను నడవలేకపోతున్నాను అనేసి నేను అమ్మ వాళ్ళు అన్నా కూడా నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. మొండిగా అలానే ఉండిపోయాను. 1 మంత్ ఇంట్లోనే ఉండిపోయాను. నేను స్టిచెస్ పెయిన్ అని చెప్పేదాన్ని, కానీ లేవలేకపోయేదాన్ని, నడవలేకపోయేదాన్ని. అలా కాదని చెప్పి అమ్మ వాళ్ళు రాజోళ్ళు తీసుకువెళ్ళి, నేను ముందు తీసుకువెళ్ళిన హాస్పిటల్కి నేను రాను అంటే వేరే హాస్పిటల్లో చూపిస్తానని చెప్పి వేరే హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఆవిడ చెప్పాను, ఇలా స్టిచెస్ పెయిన్ వస్తున్నాయి, నేను ఇలా నిలవబడలేకపోతున్నాను, అసలు కూర్చోలేకపోతున్నాను అంటే, లేదమ్మా స్టిచెస్ చూసి అంత బాగుంది, పైన అయితే ఏ ప్రాబ్లం లేదు, నేను మెడిసిన్ రాసిస్తాను, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. అలా కాదని అమ్మ నడవలేకపోతుంది అంటే మాకు స్కాన్ రాయండి అని మేము అడిగినప్పుడు ఆవిడ, ఎందుకమ్మా మీ అనుమానం తీర్చడానికి నేను రాస్తున్నాను స్కాను, అంతేగాని నీకు ఏమీ లేదు ప్రాబ్లం అని చెప్పి. అలాగే ఆవిడ స్కాన్ రాసింది. అప్పుడు కూడా నేను నెగ్లెక్ట్ చేశాను, ఇంటికి వెళ్ళిపోదాం, నాకు స్కాన్ వద్దు, నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటానని. కాదని తీసుకువెళ్ళి స్కాన్ చేయిస్తే అందులో చాలా ఎన్ని ఇన్ఫెక్షన్స్ అంటే లోపల స్టొమక్లో ఇన్ఫెక్షన్ అయిపోయింది, కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది,
ఇంకా చాలా ఒక 3-4 ఇష్యూస్ రాశారు అందులో. చూడగానే నిజంగా భయం వేసి ప్రభు ఏంటిదని నేను ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ స్కాన్ చేయించి చూపిస్తే అమలాపురం వెళ్ళాం. అమలాపురం వెళ్తే అక్కడ కూడా ఇలా స్కాన్ చేశారు. వాళ్ళు కూడా కిమ్స్లో తీసుకువెళ్ళిన దాకా వాళ్ళు మళ్ళీ నెగిటివ్గానే చెప్పారు, ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అంటే ఇలా మాకు మెడిసిన్ రాసిస్తాం తగ్గిపోతుంది అంటే 1 వీక్ వచ్చి నేను మెడిసిన్ వాడాను కిడ్నీ ఇన్ఫెక్షన్ తగ్గుతుందని. కానీ ఏమాత్రం లేదు, నా పెయిన్ అలానే ఉండిపోయింది. కానీ మళ్ళీ అప్పుడు సేవకులందరికీ ఫోన్ చేసి జాన్సమీల్ అంకుల్కి అందరికీ ఫోన్ చేస్తే అన్న గ్రూప్లో పెట్టారు అంకులు. అందరి ప్రార్థన బట్టి అలానే మేము ఇంక ఇక్కడ కుదరదని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా లేదు అని తీసుకువెళ్ళిన దాకా అక్కడికి తీసుకువెళ్తే వాళ్ళు లోపల బ్లస్ట్ అయిపోయింది, 24 అపెండిక్స్ పెయిన్, సో మొత్తం లోపల బ్లస్ట్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయింది లోపల అన్నారు. అసలు నువ్వు బ్రతుకున్నటమే గ్రేట్ అమ్మా, దేవుడిని అసలు ఎలా బ్రతుకుంటారో కూడా తెలీదు, అసలు నిజంగా చాలా రేర్ కేసు ఇది, నువ్వు ఇలా బ్రతుకున్నావు అంటే గ్రేట్ అని చెప్పారు ఆయన. చెప్పినప్పుడు నిజంగా ప్రభు నన్ను ఇలా కాపాడవా అనుకున్నప్పుడు అందరూ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అసలు నువ్వు ఇలా బ్రతుకున్నావు అంటే గ్రేట్ అని చెప్పి, ఒకవేళ ఇన్ఫెక్షన్ తగ్గకపోతే కనుక నీకు సిజేరియన్ ఇది మళ్ళీ నీకు ఇంకొక ఆపరేషన్ చేయాలమ్మా, పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, అది కూడా చాలా సివియర్ అవుతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ అది లోపల స్టమక్లో ఉన్న ఇన్ఫెక్షన్కి చెప్పారు, కానీ కిడ్నీలో కూడా ఇన్ఫెక్షన్ ఉంది. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మళ్ళీ కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అయితే చూసి ఆ ఇన్ఫెక్షన్ తీసేయాల్సి వస్తుందమ్మా, కొంచెమే ఉంది కానీ తీసేస్తాము, ఆపరేషన్కి రమ్మని డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు. సరే అని చెప్పి నేను ఇంకా లేదు ఒక 1 వీక్ అలా టాబ్లెట్స్ వాడి చూద్దాము అనేసి అలా టాబ్లెట్స్ వాడదామని హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వాళ్ళు 1 వీక్కి యాంటీబయాటిక్స్ రాసిచ్చిన తర్వాత లోపల ఇన్ఫెక్షన్ అయితే నిజంగా ఒకటే ప్రార్థన చేసుకునే వాళ్ళం, ప్రభువా మీరే తీసేయండి ఇన్ఫెక్షన్ని, నాలో ఏ తప్పులు ఉన్నాయో క్షమించి మీరు ఈ ఇన్ఫెక్షన్ తీసేయండి అని ప్రార్థన చేసినప్పుడు నిజంగా మరలా స్కాన్కి వెళ్ళినప్పుడు అందరూ ప్రార్థన చేశారు. సత్యమంగులకు ఫోన్ చేశాం, సత్యమంగులు కూడా ప్రార్థనలో పెట్టారు. అక్కడ పెట్టి ఏమో కాకినాడ రావచ్చు కదా, కర్ణాటక చూపించవచ్చు కదా రిపోర్ట్స్ అంటే, లేదు అంకుల్ ఇలా హైదరాబాద్ వచ్చేసామని చెప్పినప్పుడు లేదు భయపడకండి ప్రార్థన చేస్తున్నామని, సమీర్ అంకుల్ కూడా అలాగే ప్రార్థన చేస్తున్నామమ్మ భయపడకండి అని అలా ప్రార్థన చేసినప్పుడు ఆ లోపల స్టమక్లో ఉన్న ఇన్ఫెక్షన్ అయితే తగ్గిపోయింది. వెళ్ళగానే దేవుడు ఒక మిరాకిల్ చేశాడు. ఏదైతే పెద్ద ఆపరేషన్ అవుతుందని చెప్పారో మళ్ళీ నీకు 21 డేస్కే మళ్ళీ సిజేరియన్ అయింది కదమ్మా అని వాళ్ళు కూడా భయపడ్డారు ఆపరేషన్ అంటే. కానీ దేవుడు ఒక మిరాకిల్ చేశాడు ఆ విషయంలో. ప్రవ్వా ఇంకా కిడ్నీ ఇన్ఫెక్షన్ ఒకటి ఉండిపోయింది. ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఆ డాక్టర్ అయితే రమ్మని నెక్స్ట్ డే వచ్చేయండి అని చెప్పారు హాస్పిటల్కి. అలానే మేము వెళ్ళాలని ఆ నైట్ ప్రవ్వా ఇన్ని తగ్గించావు కదా ఏసయ్య ఒకటే అనుకున్నాను. ఒకసారి ప్రార్థన చేసుకుని నేను యూట్యూబ్ ఎందుకు ఆన్ చేసి వాక్యం విందాం అని తీయగానే దేవ సహాయం గారి వాక్యం వచ్చినప్పుడు ఆయన ఆమె ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఒక 8 రకాల ఇష్యూస్ అనుకున్నప్పుడు రిపోర్ట్లో వచ్చినాయి అంట. రిపోర్ట్లో దేవుడు ఆయన ప్రార్థన చేయగానే అవన్నీ తొలగిపోయినాయి అని ఆయన చెప్పారు. నిజంగా నాతో మాట్లాడావు ప్రభా, నిజమే నా జీవితంలో కూడా నాకున్న ఎన్నో రకాలు ఉన్నాయి ఇప్పుడు అందులో రిపోర్ట్లో, అవన్నీ నా జీవితంలో కూడా మీరు తీసేయండి, ఆమెకి ఎలా చేశారో నాయన ప్రభు అందరూ నా కొరకు ప్రార్థన చేస్తున్నారని అలాగే నేను ప్రార్థన చేసుకునేదాన్ని. ఇంకా కిడ్నీ ఇన్ఫెక్షన్ అయితే పోకపోతే ఇంకా కిడ్నీ ఇన్ఫెక్షన్కి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా నేను నొప్పి భరించలేకపోతున్నాను. ఒక నైట్ సివియర్గా పెయిన్ వచ్చేసింది. ఇంకా తినన్నప్పుడు లేదు చేయించేద్దాం రేపు తీసుకెళ్ళిపోతాను హాస్పిటల్కి అన్నప్పుడు లేదు, నేను నా జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఇది కూడా కార్యం చేస్తాడు ఒకటే చెప్పాను దానికి. దేవుడు నా జీవితంలో అసలైన పెద్ద ఆపరేషన్ అవ్వకుండా చేసినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ కూడా ఏమీ ఉండదు అని. కానీ ఆ ముందు రోజు మేము బ్లడ్ టెస్ట్ వచ్చేసాము, కిడ్నీ పస్ తీయడానికి అన్నీ వచ్చేసాం అన్నమాట. ఇంకా బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ వచ్చేసి ఇంకా రెడీగా రేపు వచ్చేసేయండి, ఒక రోజు పడుతుంది, ఒక రోజు హాస్పిటల్లో ఉండాలి అని చెప్పారు. అలాగే అమ్మ అందరం కలిసి వెళ్ళిపోయాం హాస్పిటల్కి, చేంజ్ చేసుకుందాం, ఇంకా నువ్వు పెయిన్ భరించలేకపోతున్నావు కదా అన్నారు. లేదు చూద్దామని అలాగే ప్రార్థన చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డే మేము హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ ముందు రోజు నైట్ నేను 1 గంటకి ప్రోవా నేను దినమంతా నైట్ ఉపవాసం ఉన్నాను. అయ్యా నీవే నన్ను కాపాడాలి, ఇంత పెద్ద ఆపరేషన్ ఒకటి అవ్వకుండా కాపాడారు కదా నన్ను, ఇది చిన్నదే కదా కిడ్నీది, అది కూడా తగ్గిపోతుంది, మీరే నాకు సహాయం చేయండి, నేను అస్సలు నా ఒంటి మీద చిన్న సూదు కూడా పడకూడదు, అసలు డాక్టర్లు చిన్న సూదు కూడా నా మీద వేయకూడదు
అని నేను ఒకటి ఆ నైట్ అంతా ప్రార్థన చేశాను. 1 గంటకి లేచి, ప్రభువా మీరే నన్ను ముట్టాలి ఈ నైట్ ఎలాగైనా. నేను రేపు పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళేసరికి నా ఒంటి మీద చిన్న ఇన్ఫెక్షన్ కాదు కదా, నా స్టమక్లో కానీ నా కిడ్నీలో కానీ ఏమీ ఉండకూడదని ఆ నైట్ అంతా నేను అలా ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉన్నాను ఆ నైట్ ఉండి ప్రేయర్ చేసినప్పుడు, దేవుడు నిజంగానే నేను మరలా వెళ్ళిపోయాము హాస్పిటల్కి చేయించుకుందామని. ఒకవైపు నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ నైట్ నాకు ఎందుకు అనిపించింది, ఏంటి తగ్గుతుందా, రేపు పొద్దున్న నిజంగానే నేను వెళ్ళిపోవాలా అమ్మ అని మా అమ్మతో అన్నప్పుడు ఏమో మళ్ళీ నాకే అనిపించింది, శైతాన్ నాకు ఇది పెడుతున్నాడేమో, ఆ విశ్వాసమేమో, దేవుడు నన్ను అది కూడా తగ్గించడం ఆ విశ్వాసమేమో అని. మళ్ళీ నేను అలాగే కాదు, నా ప్రభువు నన్ను ముడతాడు ఈ విషయంలో కూడా నేను ప్రార్థన చేసినప్పుడు నెక్స్ట్ డే అలాగే వెళ్ళాము. ఆయన మరలా స్కాన్ చేశారు డాక్టర్. అమ్మ ఏమీ లేదమ్మా, వద్దమ్మా, నీకు చిన్న ఆ కిడ్నీ అన్నది చాలా సెన్సిటివ్ పార్ట్, అసలు ముట్టుకోవద్దు దాన్ని, ఏమీ లేదు, ఇంకా కొంచెమే ఉంది, అది చాలా వెంటనే క్యూర్ అయిపోతుంది, నీకు అవసరం లేదు, అసలు ఇంకేమీ లేదు, నువ్వు అసలు ఇప్పుడు చెప్తే కానీ వాళ్ళు ఎవ్వరికి వేరే వాళ్ళకి నీకు అక్కడ ఇది ఉందని తెలీదు, అసలు దాన్ని ముట్టుకోవద్దు, దానికి అసలు మెడిసిన్ కూడా వద్దు అనేసి మెడిసిన్ కూడా ఆపేశారు. దేవుడు నా జీవితంలో ఇంత గొప్ప మేలు చేశాడు. ప్రభువా నిజమే, నీ కొరకు నేను నమ్మకంగా బ్రతకాలని. నిజంగా ఆ దినమే నేను హాస్పిటల్లో నాకు ఎంతో బాధ అనిపించింది. అవును నిజంగా ఇన్ని ఇన్ఫెక్షన్లు నిజమే. ఆ దినమున్న దేవ సహాయంగా వాక్యం విన్నప్పుడు ఆయన ఎలాగనైనా ప్రభా నా జీవితంలో అలాగే కూడా నేను చేసావు, ఇన్ని రిపోర్ట్లో అన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇలాగే ఈ ఇష్యూస్ అన్నీ కూడా నాకు కూడా తొలగించవు కదా అని ఎంత బాధ అనిపించింది. నిజమే ప్రభా, నీకు నేను నమ్మకంగా బ్రతకాలి ఇక్కడి నుంచి అయినా అని నేను దేవుణ్ణి అడిగాను. నిజంగా ప్రభు నా పట్ల ఎంతో గొప్ప కృప చూపించాడు. పాప అయితే చాలా ఆరోగ్యం అయితే చాలా ఆరోగ్యంగా ఉంది. మీరందరూ నా కొరకు ఎంతో ప్రార్థన చేశారు. అప్పుడు అందరూ చర్చిలో ప్రతి సచ్చిమంతులు అక్కడ కానీ కాకినాడలో కానీ నరసాపురం అందరూ పాలకొల్లు అందరూ నా కొరకు ఎంతో ప్రార్థన చేశారు. మీ అందరికీ నా వందనాలు. నిజంగా దేవుడు నా కుటుంబాన్ని దేవునికి నమ్మకంగా బ్రతకలాగున ఆయన రక్షణ మేము అందరము మా కుటుంబం అంతా సంపాదించుకునేలాగున మీరందరూ మా కొరకు ఇంకా నువ్వు ప్రార్థన చేయమని మేము బాధపడుతున్నాం. ప్రియులారా, నేను అనుకుంటాను ఇది వీళ్ళది కాదు, సత్యతంగా చేసినటువంటి ప్రార్థన. పూర్వవరంలో ఆమె ఆ దినాలలో చేసినటువంటి ప్రార్థన తరతరాలు